దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన దైవజనులకి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరణతో మిమ్మల్ని అందరినీ సూటిగా ఒక ప్రశ్న అడగమని ప్రభు అంటున్నారు. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఒక మాట అంటున్నారు. ఏంటంటే అసలు సిలువలో పడిన 4వ మాటను ఒకసారి మాట్లాడుతున్నాం. మత్తయి సువార్త 27:47. సారీ 46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. చాలండి, ఇక్కడ ఒక్క మాట చూడండి. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ప్రభు అయిన యేసుకి క్రీస్తు పరిశుద్ధాత్మ ప్రేరణతో మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ఈ క్షణాన ప్రభు మనల్ని చేయి విడిస్తే మన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. దీనికి సమాధానం ఆలోచిస్తా ఉందండి. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు ఉంచుకోండి. తలలు వంచవలసిందిగా కోరుకుంటున్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన కృప కలిగిన తండ్రి, నిత్యమైన దేవ, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు వందనాలు. ఎంతైనా నీతిమంతులని జ్ఞాపకం చేసుకోవాలా ఆశీర్వాదకరం అంటున్నావు ప్రభా. నీ వాక్యాన్ని బట్టి నాయన ప్రభా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించు. నువ్వు మహావేదనలో రోదనలో పలికిన నాయన ప్రభా ఈ వాగ్దానాలని, ఈ మాటలని ప్రభా, ఈ అమూల్యమైన మాటలను ప్రభా జ్ఞాపకం చేసుకోవడానికి మమ్మల్ని ఇక్కడ నిలబడినందుకు నీకు వందనాలు ప్రభా. మట్టి గట్టాన్ని ప్రభా నీ ఆత్మతో, నీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని అడుగుతున్నాను తండ్రి. ఈ వాక్యం ద్వారా మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో నాయన ప్రభా తేడతలను చేయమని పరిశుద్ధాత్మ ప్రేరణలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నప్పుడు మనం అందరం కూడా శ్రద్ధగా వినాలి. ఇక్కడ మాట్లాడుతున్నది ఆత్మసమ్మ గారు కాదు, ఇక్కడ మాట్లాడుతున్న సింధు కాదు, ఇక్కడ మాట్లాడుతుంది పాస్టర్ గారు కాదు, లేకపోతే నేను కాదు. పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా మాట్లాడడానికి సిద్ధపాటు చేసుకున్నారు. మరి ఈ వాక్య విషయంలో నాకు 2 వారాల క్రితమే నాకు అయ్యగారు మరి వాక్యాన్ని అందించారు. ఇది చెప్పాలని చెప్పి వివరించాలని అయ్యగారు తెలియజేసినప్పుడు నేను అనుకున్నా, అందరిలాగే నేను కూడా కదా మరి నేను ప్రిపేర్ అవ్వాలి కదా, మరి ఏం చెప్పాలి మీ అందరికి. మీరందరూ ఆశపడి వచ్చారు, మన పనులన్నీ మానుకొని ఈరోజు సెలవైన ఇక్కడ ఎండలో కూడా కూర్చున్నాం. మనం అందరం ఎందుకు కూర్చున్నాం? దేవుడు మాట్లాడతారనే కదా, దేవుడు మాటలు వినడానికే కదా, ఆయనను ఆరాధించడానికే కదా మనం ఇక్కడికి వచ్చాం. మరి ఆయన ఏం మాట్లాడతాడు? ఈ వాక్యం ద్వారా నాకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ సిలువలో పలికిన 4వ మాటని నన్ను ధ్యానం చేయమని, నాకు చెప్పమని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు నేను ఏం మాట్లాడాలి ప్రభు అని అడిగాను. నువ్వు మౌనంగా వెళ్ళి నుంచో, నేను మాట్లాడతాను. నిజంగా నమ్మాలి ఈ విషయాన్ని. అంటే ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? పరిశుద్ధాత్మ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. చేయి విడవడం అంటే ఏంటండి? ఎడబాటు, ఒకరి నుంచి ఒకరు విడిపోవడం, అంతే కదా. చేయి విడిచిపెట్టడం అంటే ఏంటి? అప్పుడు దాకా పిల్లల్ని చేయి పట్టుకొని నడిపిస్తాం, సడన్ గా వదిలేసాం అనుకో, దానికి అర్థం ఏంటి? వాళ్ళని వదిలిపెట్టినట్టే కదా. వదిలిపెడితే ఏమవుతారు? పిల్లల్ని తల్లిదండ్రులు చేతులు వదిలిపెడితే ఏమవుతారు? దారి తప్పిపోతారు. నడిపించవలసిన తల్లిదండ్రులే చేతులు వదిలిపెడితే ఏమవుతారు? పిల్లల పరిస్థితి దారి తప్పిపోతారు. కానీ ప్రభు సిలువలో ఆయన ఒక మాట అంటున్నారు. ఏంటంటే నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు? ఇటువంటి పరిస్థితిలో నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు? ఎందుకు విడిచిపెట్టావు అని అంటున్నారు ఆయన. ఆయనకి అసాధ్యమా? ఇందాక అయ్యగారు చెప్పినట్టు ఎంతమంది సేనని పంపిస్తారు ఒకవేళ దేవుడు అడిగితే? ప్రభు అయిన యేసుక్రీస్తు అడిగితే ఎంతమందిని దూతలు పంపిస్తారు? కానీ
ఆయన అడగలేదు. దేనికోసం ఆయన అడగలేదు. నా పాపాల కోసం బలి అవ్వాల్సి ఉన్నది కాబట్టే ఆయన సిలువలో వేలాడాడు. నా పాపాల కోసమే ఆయన ఈరోజు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. అవునా? ఇక చూడండి, నా దేవా నన్ను ఎలా చేయి విడిచిపెట్టామంటే ఆ బాధ ఎంతో వేదన ఉంటుంది. ఆ బాధ ఎవరికి తెలుస్తుందంటే, విడిచిపెట్టడం అంటే భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ముఖ్యంగా. ఎందుకంటే తల్లిని తండ్రిని పిల్లలు ఏదో ఒక సమయాన్ని విడిచిపెడతారు. అవునా? ఏదో ఒక సమయాన్ని, కొద్ది వయసు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టాల్సిందే, వాళ్ళతో ఉండరు. శాశ్వతంగా ఉండేది ఎవరు? భార్యాభర్తలు మాత్రమే. అందుకనే బైబిల్లో దేవుడు కూడా ఇక్కడ వివాహానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు. అంటే భార్యాభర్తలకి మాత్రమే ఆ ఎడబాటులో ఉండే బాధ తెలుస్తుంది. భర్త లేని లోటు భార్యకి తెలుస్తుంది. భార్య విడిచిపెట్టిన భర్తకు మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. ఒకరికొకరు జీవితాంతం ఉండేది వారిద్దరు మాత్రమే, చివరి వరకు ఉండేది వారిద్దరు మాత్రమే. ఆ ఎడబాటు ఎంత బాధగా ఉంటుందండి. ఒకవేళ నా తల్లి నన్ను విడిచిపెట్టింది అనుకోండి, నాకు ఎంత బాధగా ఉంటుంది. సరిపోతే క్షణం బాధపడతానేమో, కానీ నా భర్త నా పక్కన ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పర్సెంటేజ్ అన్నమాట, బాధపడే పర్సెంటేజ్ తగ్గుతుంది. అవునా? మనం బాధపడేది ఆ పర్సెంటేజ్ తగ్గుతుంది. కానీ ఈ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట మనల్ని అడుగుతున్నారు, ఒకవేళ నేను మిమ్మల్ని విడిచిపెడితే మీ పరిస్థితి ఏంటి? ఒకవేళ నేను మీ చెయ్యి విడిచిపెడితే మీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచిద్దామా మనం అందరం? ఇంతకాలం ఇంత క్షణం ప్రతి క్షణం దేవుడు మన వెంట ఉండి మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టే మనం ఈ క్షణాన్ని మనం ఈ రీతిగా ఉన్నాం. మన పాపాలు క్షమించబడ్డాయి, మన దోషాలు కడగబడ్డాయి. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టలేదండి. ఆయన వాగ్దానం చేశాడు. ఆ రోజు సిలువలో తండ్రి తన చెయ్యి విడిచిపెట్టడానికి కారణం ఏంటి అంటే, ఈ రోజు మనందరినీ ఆయన తన చేతిలో పెట్టుకోవడానికి మాత్రమే. ఆయన తన గాయపడ హస్తంలో ముద్రించుకోవడానికి మాత్రమే. అవునా? అలాగే ఆయన వాగ్దానం ఏం చెప్తున్నారంటే, హెబ్రీ పత్రిక 13:5, హెబ్రీ పత్రిక 13:5. ఇక్కడ ఏమంటున్నారు? నిన్ను ఏ మాత్రము విడువను. జస్ట్ నిన్ను విడువను అనట్లేదండి. అనేదేంటి? ఏ మాత్రం కూడా అంట. అంటే ఎంత మాత్రం, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి కఠినమైన పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నా ప్రభు ఈ రోజు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటి అని అంటే, మిమ్మల్ని ఎంత మాత్రము నేను విడువను, నిన్ను ఎన్నడూ మర్చిపోను. ఎడబాయనంటే ఏంటి? మర్చిపోను, దూరంగా పెట్టను. నిన్ను ఎంత మాత్రం, నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏ పరిస్థితుల్లో ఈ రోజు మనం ఇక్కడికి వచ్చామో తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయ అంతరంగాలు తెలిసిన దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన స్థితులు మన పరిస్థితులు తెలిసిన దేవుడు. ఆయన సుస్పష్టంగా తెలియజేస్తుంది ఏంటి అంటే, నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎంత మాత్రము ఎడబాయను. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి దుఃఖ పరిస్థితిలో ఉన్నా, నువ్వు రోగంలో ఉన్నా, వేదనలో ఉన్నా, బాధలో ఉన్నా, నిందలో ఉన్నా, అవమానంలో ఉన్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టనంటండి. అందుకే రీసెంట్ గా ఒక పాటలో నాకు ఇష్టమైన యేసన్న గారి పాటలో, ఆ పాట నాకు చాలా బాగా ఇష్టం అండి. ఆ లిరిక్స్ విన్నప్పుడల్లా నాకు బాగా హృదయానికి హత్తుకుంటాయి అన్నమాట. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థ వెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. మళ్ళీ కొలువు చేసి ప్రేమించినావు,
ఆయన కొలువు చేసి మన జీవితాల్లో ప్రేమించాడంట. కొలువు అంటే ఏంటండి? టిస్టేసుకొని ఉండడం, మన జీవితాల్లో ఎంచుకొని ఉండడం అన్నమాట. అంటే కొలువు చేసి మనల్ని దేవుడు ప్రేమించాడు. ఏముందని అసలు మనలో? ఏముందని మనలో? సూక్ష్మంగా కూడా ఆలోచించిన మనలో ఏమీ లేదు. ఒక్కటైనా ఆయనకి నచ్చింది మనలో ఉందా? కోరతగిన ఆయన కోరేది అసలు ఏమన్నా ఉందా మనలో? కానీ ఏ స్వార్థం ఎరగకుండా సాత్వికుడుగా మౌనంగా సిలువలో వేలాడుతున్నాడు. అవునండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా సాత్వికుడు అండి మన ప్రభువు. నిజంగా సాత్వికుడు మౌనంగా సిలువలో వేలాడుతున్నాడు. మనల్ని క్షమించమని అంటున్నాడు. మన బాధ్యతలు చెప్తున్నాడు. నేను నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను ఎడబాయలేదు అని అంటున్నాడు. ఈ రోజు నా తండ్రి, నా ప్రభువు, నా యేసయ్య అని మనం చెప్పుకోవడానికి మనకి ఇలాంటి స్వతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అవునా? అంతే కదండి, మనకి ఇచ్చాడు. ప్రభు నిజంగానే మనకు ఆ స్వతంత్రాన్ని ఇచ్చాడు. మనం విరివిరిగా మన వాక్యాలని బైబిల్ పట్టుకొని తిరగడానికి మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. కానీ బయట పరిస్థితులు ఈ రోజు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరికి తెలుసు. నా ప్రభు, నా తండ్రి అన్నప్పుడల్లా నాకు హతసాక్షిగా మారిన ప్రవీణ్ పాడాలని బాగా గుర్తొస్తాడు. నిజమే కదా? ఆయన శరీరాన్ని చీల్చారేమో, ఆయన శరీరాన్ని కత్తులతో కోసారేమో, ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఉండొచ్చేమో, కానీ దిక్కులేని శవంగా ఉండొచ్చేమో, కానీ ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నది? దేవుడి యొక్క ఉన్నది. ఆయన బలిపీఠం దగ్గర ఉన్నది. దేవునితో సమానముగా ఆయనతో విందు చేస్తున్నాడు. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నిరీక్షణ మనకు ఉన్నదా ఈరోజు? ప్రభువు కోసం ఆయన హతసాక్షిగా మారాడు. ఆయన శరీరం ఈ రోజు మనం చూడడానికి భయంకరంగా మారుండొచ్చు. ఎందుకంటే గత 6 నెలల నుంచి ఆయన వాక్యాలు నేను వినడం మొదలు పెట్టాను. ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయారు ఆయన నాకు. సడన్ గా ఈ వార్త వినిన తర్వాత జీర్ణించుకోలేకపోయాను. నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు ఈ వార్త విన్నాను. అయ్యగారికి వెంటనే ఫోన్ చేసి, ఏంటి అయ్యగారు, ఏంటి నిజమేనా? కొద్ది క్షణం నేను నమ్మలేకపోయాను. కానీ వెంటనే అయ్యగారికి ఫోన్ చేసి నేను అడిగా, నిజమేనా అయ్యగారు, ఏంటండి అని అంటే, అయ్యగారు నాకు ఫోటోలు పంపించాను. అంటే అది ఎప్పుడో అర్ధరాత్రి 11:30కి జరిగినా మనకి తెలిసింది ఎప్పటికంటే నెక్స్ట్ రోజు 4-5ంటికి వార్తల్లో బయటకు వచ్చింది. కానీ అది విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. కానీ తర్వాత ఆయన యొక్క ప్రయాణము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన శరీరం నలగబడిందేమో కానీ, ఆయన శరీరం ముక్కలు ముక్కలుగా అయిందేమో కానీ, గాయపడ్డారేమో కానీ, ఆయన ఆత్మ మాత్రం దేవుడు ఇచ్చిన దగ్గరికి మాత్రం దేవుని యొద్దకి చేరుకున్నది. అవునా? ఈ రోజు ఇంతమంది పోరాడుతున్నారు ఆయన న్యాయం కోసం. ఆల్రెడీ న్యాయం తీర్చిన దేవుడు తన ఆత్మని ఆయన దగ్గర చేర్చుకున్నాడు. ఆయన బిడ్డను ఆయన దగ్గర చేర్చుకున్నారు. అట్టి విశ్వాసం ఈ రోజు, అట్టి హోప్, అట్టి నిరీక్షణ ఈ రోజు నీకు నాకు ఉందా అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. ఆయన మన కోసం రక్షణ తెచ్చిపెట్టాడు. ఆయన మన కోసం సిలువలో మరణించాడు. ఆయన మన కోసం తిరిగి లేచాడు. ఇదంతా అయిపోయింది. సంవత్సరాలు గతిస్తున్నాయి. ఆయన రాకడ కూడా చాలా సమీపంగా ఉన్నది. మనందరం ఆయన రాకడలో ఎత్తపడి గుంపులా ఉన్నామా లేదా? మనం మరణించాక మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుందా లేదా? ఆ నిరీక్షణ మనకు ఉందా లేదా? ఏ పరిస్థితిలో అయినా కానీ, ఎటువంటి పాపంలో అయినా కానీ దేవుడు నిన్ను నన్ను విడిపిస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు. మనం ఎన్ని విధాలుగా సైతాన్ని ద్వారా కొట్టబడినా, ఎన్ని విధాలుగా మన జీవితాల్లో నలగబడినా దేవుడు ఏమంటున్నారంటే, యెషయా గ్రంథం 54:11 ఒక్కసారి చదవండి. యెషయా గ్రంథం 54:11. చాలండి.
ఏముందనండి? ఇవన్నీ ఇచ్చేది ఎవరికి? రత్నాలు, మణిమాణిక్యాలు, బంగారాలు, వెండి ఎవరికి? ఎవరి కోసం ఆయన దేవుడు వాక్యంగా మాట్లాడుతున్నాడు? ఎవరి కోసం ఇవన్నీ మాట్లాడుతున్నాడు? పాపాత్ములైన మన కోసమే ఇవన్నీ. మణిమాణిక్యాలు, నీలాంజనాలు దేంతో పడుతున్నారు? పునాది చేస్తున్నారంట మన కోసం. ఆయన మరణించి మన కోసం ఇటువంటి అన్ని చేస్తారు. ఆయన మరణించి ఆయన పునరుద్ధరణే తిరిగి లేచి మన కోసం ఇవన్నీ కట్టారు. ఏముందని మనలో? పాపాత్ములైన మన కోసం ఇదంతా ఆయన కట్టింది. కానీ మనం గుర్తెరగకుండా, ఇంకా నిరీక్షణ లేకుండా, తిరిగి ఆయన రాకడలో మనం ఎదుర్కొంటామో లేదో, ఆయన సన్నిధిని మనం చేరుకుంటామో లేదో, మనం మరణించిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుందో లేదో మనం అందరం కూడా ప్రశ్నించుకోవాల్సి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నన్ను అడుగుతున్నాను ఈరోజు. 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తు మరణించిన తర్వాత 25 సంవత్సరాలు మన జీవితాల్లో నుంచి గతించిపోతున్నాయి. ఎన్నో తరాలు వెళ్ళిపోయింది. మరి మన తరాలన్నీ కూడా మన తల్లిదండ్రులు కానీ మన పితరులు కానీ దేవుని యొద్ద ఉన్నారనే నిరీక్షణ మనకు ఉన్నదా? మనం ఉంటామని నిరీక్షణ ఉన్నదా? రేపు మన తరాలు ఉంటాయనే నిరీక్షణ ఉన్నదా? మనం సరిచేయబడుతున్నామా లేదా? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆయన వస్తున్నాడు త్వరగా. బయట ప్రపంచం చూస్తుంటే ఆయన వచ్చే సూచనలు చాలా సుస్పష్టంగా కనపడుతున్నాయి. మనలో ఆ దమ్ము ఉందా ఆయన ఎదుర్కొనేది? మనకు ఆ ధైర్యం ఉందా ఆయన ఎదుర్కొనేది? కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఏ క్షణం కూడా నేను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టను కూడా. మన పాపములు, దోషములు, మన తప్పులు మన వాళ్ళైతే గతాల నుంచి, పూర్వాల నుంచి, పుట్టు పూర్వపురాల నుంచి, తల్లిదండ్రుల నుంచి ఎత్తి మాట్లాడతారు. అవునా? ఏదైనా ఒక చిన్న తప్పు జరిగింది అనుకోండి మన వల్ల, ఇక ఎత్తి మాట్లాడతారు. ఇక అంతే కదా. ఈ తప్పుకి ఇంకా అన్ని జోడించి పుట్టిన దగ్గర నుంచి, తల్లిదండ్రుల నుంచి వచ్చిన తప్పులన్నీ ఎత్తి మాట్లాడతారు. నీ తల్లిలా, నీ చెల్లిలా, నీ అక్కిలా, నీ నాన్నీలా. అవునా? కానీ ఎప్పటికీ చెప్పాల్సిన అవసరం లేదండి మన తప్పుల గురించి. నువ్వు పాపాత్ములైనా, నేను పాపాత్మురాలైనా దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని గిజ కొట్టుకున్నాను. ఎందుకంటే పాపము చేసినప్పుడంట దేవుడు మన పక్కనే కూర్చొని రొమ్ము కొట్టుకుంటాడంట. అయ్యో నా బిడ్డ పాపంలో పడిపోతుందని రొమ్ము కొట్టుకుంటాడంట, ఏడుస్తాడంట. ఎంత బాధ, ఎంత! ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అలా కొట్టాం. ఇప్పుడు ఆత్మ ద్వారా మన మధ్యలో సంచరిస్తున్న మన పాపం ద్వారా ఇప్పటికీ ఆయన అలా కొడుతూనే ఉన్నాం. అవునా? ఆ మాట విన్నప్పుడు వెంటనే దేవుడు నాకు పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. అవన్నీ నేను విన్నప్పుడు దేవుడు ఎంతగానో నాకు నా పాపాలన్నీ సీడీ వేసినట్టు చూపించాడట. అవునా ప్రభు, పాపం చేస్తున్నప్పుడు నా పక్కన ఉన్నావా? నేను అబద్ధం ఆడుతున్నప్పుడు నువ్వు వింటున్నావా? నేను చెడు సవాసాలు చేసినప్పుడు నా మధ్యలో ఉన్నావా? అంతే కదండి. మన పాపం ఆయన ఇక్కడ లేడా? ఉన్నాడు కదా. మన మధ్యలో సంచరించట్లేదా? అంటే మనం పరిస్థితిగా ఉన్నట ఆయన మధ్యలో ఉంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు మనల్ని. మనం పాపం చేస్తుంటే, మనం దోషం చేస్తుంటే, ఒకరికి అన్యాయం చేస్తుంటే పక్కనే నిలబడుకుని గుండెలు గుర్తుకుంటున్నాడంట. అయ్యో నా బిడ్డ తప్పిపోతుంది, అయ్యో నా బిడ్డ సైతం చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఏడుస్తున్నాడంట ఆయన. ఆ రోజు వాళ్ళు సిలువలో ఏడిపించారు. ఈ రోజుకి మనం నిజంగానే ఆయన్ని ఏడిపిస్తూనే ఉన్నాం మన పాపాల ద్వారా.